అందరికీ నమస్కారం అండి. బాచీరావు జాబ్ గైడెన్స్కి వెల్కమ్ అండి. ఇక్కడ జాబ్ గైడెన్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టర్కి సంబంధించి ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది ఇక్కడ కంపెనీస్ ఉన్నటువంటి మేనేజర్స్ కానీ హెచ్ఆర్ వింగ్లో ఉన్నవంటూ చాలామంది ఉంటారు. సో వాళ్ళు అది ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అని అంటారు గవర్నమెంట్లో, ప్రైవేట్ సెక్టర్లో హెచ్ఆర్ అంటారు. బోత్ ఆర్ సేమ్. అయితే ఇక్కడ మీరు జాబ్స్కి మినిమం క్వాలిఫికేషన్ అని చెప్పి ఇంత ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి రాసుకుంటారు కదా. అయితే ఈవెన్ స్టార్టప్ కంపెనీస్కైనా, పెద్ద కంపెనీస్కైనా, చిన్న కంపెనీస్కైనా, మీడియం లెవెల్ కంపెనీస్ అయినా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే మేము జాబులు ఇస్తాము అని చెప్తుండడం వల్ల చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని చాలామంది జాబ్స్లోకి వెళ్తున్నారు. వాళ్ళకి చాలా ఈజీగా జాబ్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళు అక్కడ చేరిన తర్వాత వాళ్ళ చేత వేరే చేత వర్క్ చేయించిన వాళ్ళు కూడా చాలామంది గతంలో ఉండేవారు కూడా చాలామంది. ఈవెన్ ఇలాంటి వాళ్ళు టెస్టింగ్లో కూడా ఎక్కువగా ఉంటారు, డెవలప్మెంట్లో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ ఉన్నారు. వాళ్ళు లక్ బాగుంది అంటే కంటిన్యూ అవుతున్నారు, బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మాట ద్వారా మేనేజ్ చేసుకునే వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ వస్తే వాళ్ళకి సబ్జెక్ట్ లేకపోయినా సరే వాళ్ళు ఏదో గెటన్ అయిపోతున్నారు. కొద్దిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీక్గా ఉన్న వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళు ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే వాళ్ళు రాణించలేకపోతున్నారు. ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ అనేది, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలా రకరకాలుగా వచ్చినాయి కాబట్టి కొత్త టెక్నాలజీ అనేది వచ్చింది. సో ఇది అందరికీ కూడా కొత్త, ఎవరికీ రాదు, ఎవరికీ తెలియదు కాబట్టి అందరూ నేర్చుకుని చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మీరు ఎవరైతే బాగా వాళ్ళు స్కిల్ చూపిస్తారో వాళ్ళకి జాబ్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ లేదు అనే ఒక కారణంతో చాలామంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు, మంచిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, క్వాలిఫైడ్ ఉన్నారు. కానీ కేవలం అప్పట్లో క్యాంపస్లో వాళ్ళకి జాబ్స్ రాకో 2-3 ఏళ్ళు బయటకు వచ్చేస్తే ఆఫ్ క్యాంపస్లో జాబులు దొరక్క వేరే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ట్రై చేసి రాక ఉన్నారు చాలా. తర్వాత జాబ్స్ రాక ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ దొరక్క మళ్ళీ ఏదో ఒక 2-3 ఏదో కొత్త కోర్సులు నేర్చుకుని వాళ్ళు జాబ్స్కి ట్రై చేస్తుంటే, నీకు 2 years ఎక్స్పీరియన్స్ కావాలి, 3 years కావాలి, 5 years కావాలి అని చెప్పి పెట్టడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ లేని కారణంతో వాళ్ళందరూ కూడా జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఏ కంపెనీకైనా సరే గవర్నమెంట్ సెక్టర్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, కానీ ప్రైవేట్ సెక్టర్కి ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే తీసుకుంటారు, ఎవరైతే స్కిల్ ఉంటుందో వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ కావాల్సింది గెయిన్ అనేది ఉండాలి, వాళ్ళ ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ విత్ టైం పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. అలా ఎంతకాలమైనా సరే ప్రాజెక్ట్ అవ్వకపోయినా కంటిన్యూ చేయడానికి గవర్నమెంట్ సెక్టర్ కాదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే బాగా చేయగలుగుతున్నారో అనేది ఆల్రెడీగా కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి వాళ్ళు రెజ్యూమ్లో పెట్టినా సరే వాళ్ళకి పిలవండి, పిలిచి ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఎగ్జామ్ టెస్ట్ పెట్టండి, టెక్నికల్గా టెస్ట్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి అనేది చెప్పి టెస్ట్ చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళకి జాబ్ ఇవ్వండి. కానీ ఎగ్జామ్ పెట్టకుండా అసలు కనీసం రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయకుండా కేవలం ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదని మెన్షన్ చేయడం వల్ల సిన్సియర్గా వాళ్ళని కనీసం కాల్ కూడా రాకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ కూడా అనేది చాలా ఎక్కువగా ఉంది. సో టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ యూస్ చేసుకుంటే కంపెనీకి ఇంకా మంచి ఛాన్సెస్ ఉంటాయి కదా. పాయింట్ ఏంటంటే, ఎంటెక్లు చేసిన వాళ్ళు డిఫరెంట్ కోర్స్, మెకానికల్ అని, ఎలక్ట్రికల్, సివిల్, ఈసీ ఇలా చాలామంది ఉంటున్నారు. మీకు కంప్యూటర్ సైన్స్ కూడా వీళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే ఉండటం లేదు. కానీ ఏంటంటే మామూలు ఆర్డినరీ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కొత్తగా వచ్చారని చెప్పి వాళ్ళకి ఏ స్కిల్ లేకపోయినా కూడా వాళ్ళని క్యాంపస్లో తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరీ తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం 6 months 7 months ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి కూడా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ స్కిల్స్ అన్నీ నేర్పించేది ఏమీ లేదు. వాళ్ళకు కూడా ఏమీ అక్కడ తెలియదు, ఓన్లీ థియరీయే తెలుస్తుంది. ప్రాక్టికల్గా ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా అక్కడేమీ కోర్సెస్ అనేవి అట్లా మనకేమీ లేవు ఇండియాలో. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే, కానీ వాళ్ళకి ఏమీ లేకపోయినా తీసుకున్నారు ఫ్రెషర్ అనే ఉద్దేశంతో. కాబట్టి ఆ రిక్వెస్ట్ ఏంటంటే, అలా ఫ్రెషర్కి నేర్పించే బదులు ఇలా కొంత గ్యాప్ వచ్చి కొత్త కోర్సులు ఏవో నేర్చుకుని ప్రయత్నం చేసి మళ్ళీ జాబ్ కోసం అని చెప్పి ట్రై చేస్తున్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి, స్కిల్ టెస్ట్ చేసుకోండి, వాళ్ళది డెవలప్మెంట్, టెస్టింగ్, కోడింగ్ అని చేసిన తర్వాతే తీసుకోండి. కానీ ఒక అవకాశం అనేది ఒక నా రిక్వెస్ట్. సో దీనివల్ల ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనేవాళ్ళే ఉండరు ఇక. ఎందుకంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో అందరూ అప్లై చేసుకుంటారు. మీరు అవకాశం క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి ఇవ్వండి. టెక్నాలజీలో ఎప్పుడు కొత్త వస్తూనే ఉంటాయి, టూల్స్ వస్తూనే ఉంటాయి, కొత్త లాంగ్వేజెస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి అనేది. ఇప్పుడు పాత దాంట్లోనే ఉంటే
అనేది ఎవరికీ సాధ్యపడదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒక కోర్స్ వచ్చిందని చెప్పి ఒకళ్ళు మీరు తీసుకున్నా, తర్వాత ఇంకొక టెక్నాలజీ వస్తే ఈ పాత ఇతనిది కూడా పాతది అయిపోతుంది. అప్పుడు ఆ పర్సన్ కూడా కొత్తది నేర్చుకోవాలి కదా. ఆ రకంగా ఆలోచించచ్చు. ఆర్టిఫిషియల్ నుంచి మెషిన్ లెర్నింగ్ ఉంది, ఇంట్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, పైథాన్ ఇవన్నీ రాని వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నారు కదా కొత్తవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏమీ రాదు, వీళ్ళు నేర్చుకునే పని చేస్తున్నారు కదా, వాళ్ళకి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉందనే ఇప్పుడు వాళ్ళని తీసుకుంటున్నారా? ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అన్నీ నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు ఇండియాలో? ఎక్కడా కూడా ఉంటారు కదా, కొత్త కోర్సు నేర్చుకుని తీరాలి. కాబట్టి కొత్త కోర్సెస్ విషయంలో, కొంతమంది జాబ్ ఆపర్చునిటీ విషయంలో ఈ నో ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి. ఎక్స్పీరియన్స్ అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో ఫేక్ వాళ్ళే వస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా తీసుకుని టెస్ట్ పెట్టింది ఒక రియల్ టైం ప్రాజెక్ట్ 1 month 45 days చూడండి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ గుడ్గా లేకపోతే అప్పుడు వాళ్ళని ఓకే, అప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా అనేది ఆలోచించుకోవచ్చు. కానీ స్టార్టింగ్లో మాత్రం అవకాశం ఇవ్వాలనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ టు